పింఛన్లు లేవు, మధ్యన చాలా అలా పింఛన్లు లేవు. ఇంకోటి సన్న బియ్యం ఇస్తుంది, మంచిగానే ఉన్నది మాకు సంతోషమే. ఇప్పటికి ఇవ్వాలి అవి, మేము ప్రశాంతంగా ఉన్నాము. కరెంట్ బిల్లు మాపు అవుతుందా అది చెప్తలేవు. సిలిండర్ పడ్డా పర్లేదా ఒకటి వినండి పెద్దమ్మ, మీరు అడిగేదంతా తప్పులేదు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి బాగా మేఘాల మీద ఎవరికి అందుబాటు లేని తన కట్టింది వాస్తవం. కట్టింది కూడా ఎంత 70% కదా. 70% కట్టి ఒక 2 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు మనం ఉన్న 5 మంది ఒకతాను ఉంటేనే మన కోడళ్ళు మనం ఉండేదే కష్టం ఉన్నదా. అత్తకు కోడలు మెచ్చది, కోడల్ని అత్త మెచ్చది. నిజమా కదా? అందులో ఎంతమంది పోయి ఏం చేస్తారో ఆగమాగం. దానికి ఒక కరెంటు లేదు, ఓ నీళ్లు లేవు, ఓ డోర్ లేదు, ఓ డ్రైనేజ్ లేదు. ఏం చేయాలని ఒకసారి నేనే ఎమ్మెల్యే అయినాక చూసిన, నేను కూడా మాట్లాడినా. తప్పకుండా ఎవరిని చేంజ్ చేయలేదు. మా ఊళ్ళో కూడా పిలిచి అన్న ఏ పార్టీ అని ఉండదు, ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి మనం ఇచ్చేస్తాం. పేదోళ్ళు అంటే ఒక 100నో 150 కింద మీద ఉండే అంతే. దానికి ఏం చేశారంటే అడ్డమైన ఉంది లిస్టు ఢిల్లీకి పంపారు. బీఆర్ వసూళ్ళని హైదరాబాద్కి పంపితే ఆమె ఆర్డీఓ నెత్తి పట్టుకుని కలెక్టర్ నెత్తి పట్టుకుంటే మళ్ళా ఒకసారి సర్దేతామన్నాక దానికి ఇంత కరెంటుకి ఇంత డోర్లకు ఒక 5,30,00,000 శాంక్షన్ చేయించాం. అవి కలెక్టర్ దగ్గర ఆ కాంట్రాక్టర్ని ఎత్తుకుతున్నాం. దారానికి పైసలు ఇస్తాము, జర డోర్ పెట్టి ఇంత కరెంటు పెట్టి వాళ్ళకి తీసుకుపోయి మిమ్మల్ని పెట్టాలనేది ఉంది. ఇది నిజం. ఎవరన్నా ఇది నిజం కాదేమో ఈ డబల్ బెడ్రూమ్ వల్ల రాలేవనుకో, మా అప్పలకు చెప్పిన చెల్లెళ్ళకి చెప్పిన ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పిన. ఇది 100కి 100 పాలు ఇస్తామని, అదే అందరికి లేవు, ఉన్నోళ్ళకి మాత్రం ఇస్తామని చెప్పిన. దీంట్లో మా తప్పు లేదు పెద్దమ్మా, మీరు అర్థం చేసుకోండి. కనీసం ఇంట్లోకి పోతే వానికి బల్బ్ అయితే వేసుకోవాలి. దీపం పెట్టలేము కాదు ఇప్పుడైతే. ఎందుకు కాదు, ఒక్కటే మిగిలింది, అది చేసేస్తాం, చేసి మిమ్మల్ని తోలిస్తాం. దాంట్లో రేషన్ కార్డులు ఇస్తున్నాము, బియ్యం ఇస్తున్నాము. బియ్యం అయితే నీకు చాలా మంచిది. బియ్యం అందుకే రానా ఏదో మా ఊరోళ్ళ గ్రూప్లో వాళ్ళమ్మ మా నెంబర్ మంచిది, ధర్మం ఉన్నది మీ దగ్గర. నేను పట్టుకోవాలి. వాళ్ళ పేరు పేరు రాకుంటుంది. ఇది నిజమైతుంది. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 40 కిలోలు ఇస్తుంది, 8 మంది ఉంటే 50 కిలోలు ఇస్తుంది. మీరు అర్థం చేసుకోవచ్చు. సన్న బియ్యం పెరగడం ఈడ ముఖ్యం కాదు, ఎంతమంది సభ్యులు పెరిగితే అంతమందికి రేషన్ కార్డు అమ్ముకున్నారా. నేనే మీటింగ్ లో చెప్పిన, నేను ఎలక్షన్ ముంగల్ చెప్పిన ఆటోలలో బియ్యం గుడ్లిప్పు అంటారా పవన్ కదా పవన్ पानी पानी डाले अप्पा కొద్ది ఇట్లాను ఓ అప్ప కొద్ది ఇట్లాను అమోన్ కొద్ది ఇట్లాను అన్ని ఇంకా పెట్ట అందరు పెట్ట చేతోటి
చట్నీ మంచిగా ఎంత మంచిగా సిద్ధప్పుడు ఒకటే పెట్టిందా మళ్ళీ రాత్రి మాట్లాడారు రవితో వాళ్ళతో మీరు డైరెక్ట్ ఫోన్ కొట్టాలి వాళ్ళు తప్పుడు తీయలేదు ఇవ్వాలన్నా చాలా సంతోషంగా ఉంది. క్రితం నెల వరకు అయితే మేము దొడ్డు బియ్యం తీసుకున్నాము. అది అన్నం కూడా సరిగ్గా కాకపోయాం. వండుకొని తినాలన్నంత అయితే బాగలేకుండే ఆ బియ్యము. ఈ నెల సన్న బియ్యం ఇచ్చిండ్రు, బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. అందుకే మేము అన్నను ఆహ్వానించినాం. మా ఆహ్వానాన్ని మన్నించి పెద్దలందరూ మా ఇంటికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చినందుకు చాలా సంతోషం ఉన్నది. మాకు సన్న బియ్యం కూడా ఇస్తున్నారు, చాలా సంతోషం ఉన్నది. డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తున్నాడు, చాలా సంతోషం ఉంది. కరెంట్ బిల్ కూడా మాపైంది, అది సంతోషమే మాకు. మళ్ళీ బస్సులు ఫ్రీ ఉన్నాయి, అది సంతోషమే. మళ్ళీ సిలిండర్ ఇచ్చిండ్రు, అది సంతోషమే. ఇక కాకపోతే పింఛన్లు రానలకు ఉన్నాయి, అవి చేయమని చెప్తున్నాం, అంతే సంతోషం. ఈరోజు చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా పేద కుటుంబాలకు నాణ్యతమైన భోజనం పెట్టాలనే ఒక సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేదలకు ఏదైతే గతంలో డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యము, దొడ్డు బియ్యము, అది తినడానికి కూడా పనికిరాని బియ్యం కాబట్టి ప్రభుత్వము 10,000 కోట్లతోని సబ్సిడీ భరించినప్పటికీ పేదవాళ్లకు ఆ భోజనము పెట్టలేకపోయినారు. కాబట్టి 10 సంవత్సరాల నుంచి కూడా ఆ బియ్యం దొడ్డిదారిన దళారీలకు దండుకునే విధంగా రైసు మిల్లర్లకు సంపదనకే ఆ యొక్క స్కీమ్ పనిచేసింది. కానీ పేదల జీవితాల్లో పేదల కడుపు ఎప్పుడు నింపలే. ఇలా ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిరు. కాబట్టి రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డ, పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇవాళ 3 పూటల తిండి సన్న బియ్యంతో, ధనవంతులు ఏ విధంగా అయితే సన్న బియ్యం తింటారో పేద కుటుంబాలు కూడా సన్న బియ్యం, సన్న రకాలు మనం ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదింటి ఇండ్లలో, వాళ్ళ కళల్లో, వాళ్ళ కుటుంబాలలో ఆనందంగా సంతోషంగా ఏ కర్రీ చేసుకున్నా, కనీసం పలుచుపులు చేసుకున్నా, పప్పు చేసుకున్నా చాలా ఆనందంగా తింటున్నారు. అందరూ కూడా ఇది ఏదో ఆషామాషి కాదు, ప్రతి భోజనం బాగుంది అనే ఉద్దేశంతో అందరు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ కూడా మున్సిపాలిటీ పరిధిలో, షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 17వ వార్డులో మా యొక్క కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ సర్వర్ పాషా గారు, ప్రకాష్ అన్న గారు, విశ్వమన్న మున్సిపల్ చైర్మన్ గారు, బస్వమన్న, ఇంకా పెద్దలు, కాలనీ పెద్దలు అందరూ కూడా ఉన్నారు. మా మంజులక్క చెప్పింది, ఇవాళ కాలనీలోకి వస్తే ఆమె ఏమంటుందంటే
చాలా సంతోషంగా ఉందని మా అమ్మలందరూ అక్కలందరూ ఇక్కడ జమ అయినారు. ఏముంది అక్క అంటే చాలా బాగుంది, మీరు ఏదైతే సన్నబియ్యం ఇస్తారో చాలా బాగుందని చెప్పడం సదుద్దేశంతో చెప్తా ఉన్నారు. ఇంకా కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేపట్టాలి, పేదలకు అండగా ఉండాలని కూడా చాలామంది మహిళలు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇది పేదల ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేదలకు అండగా ఉండే ప్రభుత్వం. కాబట్టి సన్నబియ్యంతో పాటు రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఒక అక్క అడుగుతూ ఉంది, మా మెంబర్లు సరిగా లేరు, ఇద్దరికి భార్యాభర్తలకే వస్తున్నాయంటే మెంబర్లను కూడా రేషన్ కార్డులలో యాడ్ చేపిస్తాం. తప్పకుండా కుటుంబాలకు నమ్మకంగా ఈ సన్నబియ్యం అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మంజులక్క మాకు సన్నబియ్యం ఇచ్చిరు, ఒక పూట భోజనం పెడతాం రండి అని కూడా వారు ఆహ్వానించిర్రు వల్ల మేమందరం ఒక 10 మంది నాయకులం, అంటే కాంగ్రెస్ నాయకులము, మేము కూడా వాళ్ళంతా సంతోషంగా పిలిచినప్పుడు తప్పకుండా ఏదైనా వాళ్ళు పెట్టిన భోజనం తినాలనే ఒక సదుద్దేశంతో ఒక ఎమ్మెల్యేగా నేను కూడా వీరింటికి రావడం జరిగింది. తప్పకుండా భోజనం చేస్తాము. తప్పకుండా ఈ కార్యక్రమం ఇప్పుడు మనుషులు ఉన్నంత రోజులు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతసేపు ఈ సన్నబియ్యం తప్పకుండా పంపిణీ చేస్తాం. అర్హత కలిగిన ప్రతి ఒక్క రేషన్ కార్డు లేని వాళ్ళకి అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇండ్లు కూడా ఇవ్వబోతున్నాం. తప్పకుండా పేదలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరొక్కసారి నియోజకవర్గం తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం పేద కుటుంబాల తరఫున వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం.